హలో ఫ్రెండ్స్, నా చక్కెర పొంగలి ఇప్పుడు రెడీగా ఉంది. అది టేస్ట్ ఎలా ఉంటుందో నేను తిని మీకు చెప్తాను. మ్మ్. వావ్, చాలా టేస్ట్గా ఉంది. ఇది నేనే చేశానా అని నాకే డౌట్గా ఉంది. నేను చేసిన టేస్ట్ మీకు రావాలంటే నేను చెప్పినట్టు మీరు చేయండి, సరేనా? బాయ్ ఫ్రెండ్స్. ఎవరది ఈ టైంలో డిస్టర్బ్ చేస్తున్నారు? హ్మ్. హ్మ్. ఎవరండి మీరు? మాస్క్ అంతా వేసుకుని వచ్చారు. అయ్యయ్యో, నన్నేం చెయ్యొద్దండి. నిన్ను నేనేం చేయను గానీ ఆ? ఈరోజు తినటానికి స్పెషల్ గా ఏం చేసావు? ఆ, చక్కెర పొంగలే చేశానండి. చక్కెర పొంగల్ చేసావా? ఆ, అయితే నేను తినడానికి తీసుకుని రా దాన్ని. ఏంటి? ఏంటేంటి నేను చెప్పింది నీకు అర్థం కావట్లేదా? ఆ, నువ్వు చేసిన చక్కెర పొంగల్ నాకు తీసుకుని రా, నేను తింటాను. తీసుకొస్తానండి. ఓ మ్మ్. మ్మ్, ఇదిగోండి తినండి. అవును, మీరు మాస్క్ వేసుకుని ఎలా తింటారండి? ఇలా పట్టుకొని ఇలా తీసి ఇలా తింటాను. మ్మ్. చాలా బాగుంది. మీ భర్త చాలా అదృష్టవంతుడు. ఎందుకు? ఇంత మంచి ఫుడ్ రోజు నువ్వు అతనికి చేసి పెడుతున్నావు కదా, మ్మ్. అతను మంచిగా తింటున్నాడు, అందుకే అదృష్టవంతుడు అన్నాను. సరే సరే, మీరు తినండి. మ్మ్. మ్మ్. ఆ, నిజంగా చాలా బాగుంది ఫుడ్. థ్యాంక్ యూ. నేను మీ మ్మ్? సబ్స్క్రైబర్ని, ఏంటి? మీ ఫాలోవర్ని. హా? రోజు నువ్వు చేసిన ఫుడ్ అంతా ఆ, వీడియో తీసి పెడుతున్నావు కదా, అవును. అది చూస్తున్నా. నాకు ఎప్పటి నుంచో దాన్ని తినాలని చాలా కోరికగా ఉండేది. డైరెక్ట్ గా వచ్చి నిన్ను అడిగితే నువ్వు నాకు పెట్టావు కదా, నన్ను మ్మ్. పొమ్మని పంపించేస్తావు. అందుకే ఇలా దొంగలా వచ్చి ఫుడ్ తిని వెళ్ళిపోతున్నాను. బాయ్. ఓరి దుర్మార్గుడా, ఎలా అంతా ఆలోచిస్తున్నారో. హ్మ్. వీళ్ళకి ఇలాంటి ఐడియాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియలేదే.